హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో పెట్టి ఛానల్ అయిపోయింది. చూడండి, ఈ వీడియోలో మనం మగ్గం వర్క్, హ్యాండ్స్కి మగ్గం వర్క్, కట్ వర్క్ ಮಾಡಿది. దీన్ని నీట్గా కర్వ్స్ ఎలా తిప్పుకోవాలో చూద్దాం. చూడండి, కట్ వర్క్ వచ్చింది కదా, దీన్ని సర్కిల్ అందంగా నీట్గా సర్కిల్ వచ్చేలాగే ఎలా తిప్పుకోవాలో నీట్గా నేర్చుకుందాం. ఇందులో ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది వర్క్. కర్వ్స్ కూడా అందంగా నీట్గా తిరుగుతాయి. ఈ టైపు ట్రై చేసి ఒకసారి చూడండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకు మగ్గం వర్క్ ఎంతవరకు వచ్చిందో అంతా సెంటర్ చేసుకొని 2 హ్యాండ్స్కి కూడా సెంటర్గా ఒక కార్డ్ పెట్టుకోండి. చూడండి, నేను చూసి కరెక్ట్గా పెట్టుకుంటున్నాను. సేమ్ అలాగే ఒక కార్డ్ పెట్టండి. కార్డ్ పెట్టుకొని నీట్గా ఆ కార్డ్ కాడికి మార్క్ పెట్టుకోండి. మీకు కనపడుతుందని మార్క్ పెడుతున్నాను, లేదంటే ఆల్రెడీ మనం కార్డ్ పెట్టాం కదా, అవసరం లేదు. అలాగే మనం లైనింగ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ హ్యాండ్స్కి ఆల్రెడీ నేను ముందుగానే రెడీ పెట్టి ఉంచుకున్నాను. క్యాన్వాస్ 2 అంగుళాల క్యాన్వాస్ తీసుకొని అంటించుకున్నాను. దానికి కూడా సెంటర్ను కార్డ్ పెట్టండి. 2 హ్యాండ్స్కి కూడా నీట్గా కార్డ్ పెట్టుకొని చూడండి, ఒకసారి ఆ క్యాన్వాస్ ఊడిపోకుండా స్టిచ్చింగ్ వేసుకోండి, లేదంటే వాషింగ్లో క్యాన్వాస్ మొత్తం ఊడిపోతుంది. అది చూడండి, మనకి ఏ హ్యాండ్ అయితే సెట్ అవుతుందో ఆ హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకొని ఆ సెంటర్ రెండింటికి సెంటర్ కార్డ్ పెట్టుకున్నాం కదా, ఒక ట్రైలు స్టిచ్చింగ్ వేసుకోండి దానిపైన. నేను కరువు తిప్పట్లేదు, ఓన్లీ అది కదలకుండా ఓ స్టిచ్చింగ్ మట్టిగా వేస్తున్నాను. చూసారు? అలాగే ఇప్పుడు ఫస్ట్ కరువు ఉంటుంది కదా, అక్కడ వరకు సెంటర్ వరకు డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడి నుంచి కరువు తిప్పుకోండి, సరిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లోంచి కరువు తిప్పితే బాగా కిందకి లోపలికంటే వెళ్ళిపోతుంది ఖర్చు. మనం ఎంతైతే తీసుకున్నామో హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చు కానించి డైరెక్ట్ వేసుకురండి నేను చూపించిన విధంగా. ఫస్ట్ కరువు సెంటర్ దాకా స్ట్రైట్గానే తీసుకురండి. అలాగే లాస్ట్లో వచ్చే కరువు కూడా సెంటర్ వరకు కరువు వస్తుంది కదా, ఆ కరువు సెంటర్ నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చేయండి. చూడండి, నేను తిప్పుతున్నాను కదా, చూడండి అక్కడ వరకు సెంటర్కి వచ్చేసింది, అక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చేది. మనం ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అంతవరకు చూడితే మీకు ఈ పక్కన బాగా అంత చూడండి. అంతే, ఒక పావు ఇంచు ఖర్చు ఉంచి మిగతాది నీట్గా ఖర్చు తగ్గొట్టేయండి. చూడండి, అక్కడ ప్రతి కరువు దగ్గర మట్టుకు ఒక కార్డు తెక్కకుండా, మన వేసిన స్టిచ్చింగ్ తెక్కకుండా కుట్టుకోండి, కట్ చేయండి. అలాగే ఈ కరువుస్కి నేను చూపించిన విధంగా కార్డులు పెట్టుకోండి, ఎందుకంటే మనం క్యాన్వాస్ అంటించాం కదా, క్యాన్వాస్ స్టిఫ్ అయిపోద్ది. రౌండ్ సర్కిల్లో దాని మీద ఒకటి ఫోల్డ్ అయ్యి స్టిఫ్ అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం అందులో క్లాత్ తీసేయాలన్నమాట. కటింగ్స్ పెడితే సరిపోద్ది. జస్ట్ వేలుతోటి లైట్గా తిప్పండి, సరిపోతుంది. చూసుకోండి, సరిగ్గా రాకపోతే వేలుతోటి నీట్గా లైన్ చేయండి, సరిపోతుంది. మనం క్యాన్వాస్ వేసాం కాబట్టి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదా, వాడు ఎంతైతే వర్క్ చేశాడో, ఏ షేప్ అయితే వర్క్ చేశాడో అదే షేప్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి కినారీ స్టిచ్చింగ్ వేసేయండి, సరిపోతుంది. చాలామంది తెలిసే ఉంటుంది, కాకపోతే క్యాన్వాస్ పెట్టరు, డైరెక్ట్ తిప్పేస్తారు. డైరెక్ట్ తిప్పడం వల్ల ఏంటంటే అంత కర్వ్స్ ఒక వాష్ అయిన తర్వాత మెలి తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట, అందంగా ఉండదు. అదే మనం ఇలా క్యాన్వాస్ వేసి మగ్గం వర్క్ ఇది ఇలా తిప్పుకున్నామంటే, అది కూడా మనం 2 అంగుళాల పీస్ లోపల క్యాన్వాస్ పెట్టాం, దానివల్ల ఆ వర్క్ ఎంత లెక్క ఉందో అంత లెక్క కూడా చాలా స్టిఫ్గా ఉండి నీట్గా ఉంటుంది. ఇంక లైనింగ్ అటాచ్ చేసుకోండి, అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.